స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొంతకాలంగా సమంత ట్విట్టర్, ఎక్స్కు దూరంగా ఉంటోంది. అయితే ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్లో మాత్రం యాక్టివ్గా ఉంటోంది. తాజాగా ఎక్స్ వేదికలోకి శామ్ రీఎంట్రీ ఇచ్చింది. శామ్ ఎక్స్లో అంత యాక్టివ్గా లేనప్పటికీ 1,00,00,000కి పైగా ఫాలోవర్లున్నారు. ఇక సమంత నిర్మాత కూడా మారిపోయారు. ఇప్పుడు 2023లో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఆమె తొలి సినిమా శుభంను నిర్మించింది. శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ను ఎక్స్లో పోస్ట్ చేసింది సమంత. హర్రర్ కామెడీ మూవీగా ఈ సినిమా రాబోతోంది. అయితే పెద్ద కలలతో మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకెంతో ప్రత్యేకం, గొప్ప ప్రారంభం కూడా అంటూ రాసుకొచ్చారామె. శామ్ ఒక్కసారిగా ఎక్స్లో ప్రత్యక్షమవగానే ఆమె ఫాలోవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ శామ్, క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం సమంత సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుందామె. ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధవన్ హీరోగా నటించాడు. ఈ సిరీస్లో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది సమంత. ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి శుభం అనే సినిమా నిర్మించింది. ఇక నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సమంత మాత్రం సింగిల్గానే తన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆ మధ్య సమంత రెండో పెళ్లిపై చాలా గాసిప్స్ తెర మీదకొచ్చాయి. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాజ్ డీకేతో లవ్లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఇక ఇటీవల సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. డైమండ్ రింగ్ను వేలుకు పెట్టుకుని కనిపించడంతో శామ్ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సిటాడెల్ డైరెక్టర్ డుయోలో ఒకరైన రాజ్ నిడుమోరుతో శామ్ డేటింగ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సమంత కూడా కొత్త లైఫ్ను మొదలు పెట్టాలని ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తున్నారట. పెళ్లి చేసుకుని తనకంటూ ఓ లైఫ్ని తిరిగి క్రియేట్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈ క్రమంలో రాజ్ నిడుమోరుతో శామ్ డేటింగ్లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్పై అటు శామ్ కానీ ఇటు రాజ్ నిడుమోరు కానీ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 2 సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అభిమానులకు సమంత గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె నిర్మాతగా మారిపోయారు. ఆమె నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై మొదటి ప్రాజెక్టుగా శుభం షూటింగ్ పూర్తయినట్టు వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేసింది. ఇక మా ప్రేమపూర్వక చిన్న శ్రమను మీకు అందిస్తున్నాం. మీరు మా సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. ఇది నిజంగా ప్రత్యేకమైన దానికి నాంది కావాలని కోరుకుంటున్నాను అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టును షేర్ చేశారు. సమంత షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె బిగ్ స్క్రీన్పై కనిపించి ఏడాదిన్నర అవుతోంది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ మూవీలో నటించారు. ఆ తర్వాత వరుణ్ ధవన్ హీరోగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో నటించారు. ప్రస్తుతం ఆమె రక్త బ్రహ్మాండ్ యాక్షన్ సిరీస్ కోసం పనిచేస్తున్నారు. రాజ్ డీకే తెరకెక్కిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్లోనూ కనిపించనున్నారు. ఇక గతేడాది తన పుట్టినరోజున మా ఇంటి బంగారం అనే ఒక ప్రాజెక్ట్ను ప్రకటించారు. దీని నుంచి ఓ పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది. ఇతర అప్డేట్స్ ఏమీ బయటకు రాలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.